మనం పొందుకోగలుగుతాం. ఎలా జీవించాలో, ఎలా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఎరుకలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా అప్పుడు దానిని ప్రార్థన ద్వారాగా జయించగలుగుతా ఉంటుంటాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే అంటున్నారు, స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండడని సెలవిస్తా ఉంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే, క్రీస్తు సంఘములకు శిరస్సై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నారు. క్రీస్తు శరీరములకు రక్షకుడై ఉన్నారు. సంఘములకు క్రీస్తు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. అయితే ఇక్కడ ఎంతవరకు కూడా భార్యలతో మాట్లాడాడు. ఇప్పుడు భర్త గారితో మాట్లాడుతున్నాడు. భర్త గారితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నా గురించే చెప్పారు కదా అని స్త్రీలు అనుకోకూడదు. ఇప్పుడు భర్త గారిని కూడా ఒక ఆజ్ఞ ఇస్తా ఉంటున్నాడు. ఆ ఆజ్ఞ ఏంటంటే చూడండి, 25వ వచనంలో ఇక్కడ అంటున్నాడు, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అబ్బో, ప్రేమ కాడికి వచ్చినప్పటికీ మరి చాలా అద్భుతమైనటువంటి మరి కార్యముగా ఇక్కడ కనిపిస్తా ఉంటుంది. ప్రేమ 2 అక్షరాలు. ఈ ప్రేమ ఎంతకాలము, ఈ ప్రేమ ఎంతకాలము నిలబడుతుంది అనేది ఆలోచన చేసుకున్నట్లయితే, కానీ మన ప్రేమ అయితే అశాశ్వతంగా ఉంటుంది. కానీ ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రేమ అయితే శాశ్వతంగా నిలిచిపోతుంది. అయితే ఆ శాశ్వతంగా నిలిచిపోయే ప్రేమలో మనం ఉండాలంటే ఇరువురు కూడా ఒకటిగా ఉండి ఆ యేసుక్రీస్తు ఆ యొక్క చూపించే ప్రేమలో మనం ఉన్నట్లయితే ఆ ప్రేమ, ఆ యేసుక్రీస్తు ప్రేమ ఎలాగైతే నిలుస్తాదో మన ప్రేమ కూడా అలాగూ నిలుస్తా ఉంటుందని పరిశుద్ధమైనటువంటి లేఖనం సెలవిస్తా ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే అంటున్నాడు, పురుషులారా మీ భార్యలను ప్రేమించాలి. భార్యను ప్రేమించాలి. అందుకే ప్రేమించాలి. మరి ఒకవేళ భార్యలో రావచ్చు, లేకపోతే భర్తలో కొన్ని సమస్యలు రావచ్చు. అయితే వచ్చినప్పుడు దానిని సరి చేసుకునే మార్గము కూడా మీరిద్దరూ కూడా తెలుసుకోవాలి. దానిని తగ్గించుకోవాలి. ఒకవేళ ఇది కాదు అని భర్త కిషోర్ అన్నాడు అనుకోండి, అప్పుడు విజయ్ కుమార్ ఏమంటుందండి, లేదు నాదే, నా మాటే పైన ఉండాలి అనవచ్చు. అయితే లేదు నా మాట, మీరు మగవాడిని కదా, నా మాటే పై ఉండాలని మరి కిషోర్ కుమార్ గారు అనొచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా, ఎన్ని వచ్చినప్పటికీ కూడా, మరి ఎందుకంటే భార్యాభర్తలు ఈ భార్యాభర్తలు ఎలాగవ్వారు, ఎక్కడి నుంచి అవ్వారు అని ఆలోచన చేసుకున్నట్లయితే, మరి ఆ మొట్టమొదటిగా మరి ఆది కాండంలో చూసుకున్నట్లయితే, మరి అక్కడ ఆదాము పక్క ఎముకలో నుంచి ఒక ఎముక తీసినట్టుగా మనం చూస్తా ఉంటున్నాం. ఆ ఎముక ఎవరన్నమాట ఇప్పుడు విజయ కుమారి. ఆ విజయ కుమారి ఎముకగా ఉన్నప్పుడు మరి ఇతర శరీరము కూడా ఒడితే మరి అవుతుంది కనుక ఆ ఒక్క శరీరాన్ని మనం ఏం చేయాలండి, ఒకటిగా ఉంచుకుని దానిని మనం తగ్గించుకుని మరి దేవుని యొక్క ప్రేమలో నడుచుకోవాలని ఈ మాటలు మరి తెలివిస్తూ ఉంటుంది. కనుక నాకు ఇచ్చినటువంటి సమయము మరి చాలా తక్కువ. దానికి ఏదేమైనప్పటికీ కూడా నేను చెప్పాలని ఆశపడలేదు. కానీ నా చెప్పేదానికంటే ఆ వినుట నాకు చాలా సంతోషం. మరి ఇంకా దైవజనులు మన మధ్యలో ఉన్నారు. మరి వారు కొన్ని మాటలు మరి చెప్తే వినాలని ఆశపడుతున్నాను. దయచేసి మరి భార్యాభర్తలకు ఇచ్చే సలహా నేను ఏమిటంటే, భార్యాభర్తలు ప్రేమ కలిగి, ఎప్పుడో ప్రేమ కొంతవరకే ప్రేమ, ఒక సంవత్సరం ప్రేమ అనేది అనుకుంటా ఉంటుంటాం. ఆ తర్వాత ఆ ప్రేమ అనేది మరి ఇంకో రకంగా మారిపోతా ఉంటుంది. అది మారకుండా ఉండాలంటే మరి ఇతరులో కూడా ప్రార్థనా శక్తి ఎక్కువగా కలిగి ఉండాలి. అప్పుడే మనం దేనినైనా జయించగలుగుతా ఉంటుంటాం. నా జీవితంలో చూసుకున్నట్లయితే నాకెప్పుడూ కూడా ఏమీ కూడా తెలియదు. అలాంటి సమయంలో దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుని అప్పుడు ఆ ప్రేమ గురించి నాకు మా దేవుడు బయలుపరిచాడు. అయితే అంతేకాకుండా మరి నా జీవితంలో ఎప్పుడూ కూడా ప్రార్థన చేయలేదు. అయితే అలాంటి సమయంలో నాకు దేవుడు ఆ ప్రార్థనా శక్తిని నేర్పించాడు కనుక ఆ యొక్క అనుభవాన్ని మరి నేను మీకు తెలియపరుచుకుంటా ఉంటున్నాను. కాబట్టి అటువంటి అనుభవాన్ని, దేవుడిచ్చినటువంటి అనుభవాన్ని ప్రతి ఒక్కొక్కరు కూడా, ఇక్కడ పెండ్లు కుమార్తె పెండ్లు కుమారుడే కాదు, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కొక్కరు కూడా ఈ ప్రేమ కలిగి ఒకరి వివాహమైనా ఒకరి చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనప్పటికీ కూడా ఈ ప్రేమను కలిగి ఉండి ఈ విధముగా నడుచుకొని దేవుడి యొక్క కృపని జీవించాలని దేవుడి యొక్క
మాటలను మరి చదివిస్తున్నారు. దేవుని యొక్క మాటలు దీవించను గాక. ఆమేన్. పాస్టర్ జయరాజ్ గారు చక్కగా భార్యాభర్తల విషయంలో, పెళ్ళైన వారి విషయంలో, పెళ్లి కాకపోయే వారి విషయం కూడా అనేక విధాలుగా ప్రభు మాట్లాడించారు. వారికి వందనాలండి. ఇంకో చిన్న ప్రసంగం చేసి కార్యక్రమం వెళ్తాం. డాక్టర్ జయస్తోత్రం గారు మా మేనల్డు మరి ఆంధ్ర యూనివర్సిటీ అంతా ఆశించుకోకుండా ఉన్నట్టు హైదరాబాద్ విశాఖపట్నానికి ఆయన అబ్బాయిని చూస్తే నాకు ఎంతో ఆనందం కలిగింది. నేను కూడా అక్కడ వెళ్ళి కొంతకాలం పనిచేసుకుని చాలా ఇదిగా ఉంది నాకు. మరి ఇప్పుడు వర్ణించి క్లుప్తమైనటువంటి కొంచెంగా మెసేజ్ ఇవ్వడం